ఇట్లా కొంత గొడవలుగా పేపర్లో ఫోటోలతో సహా ఎవిడెన్స్ చాలా వచ్చింది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ఓవర్వెల్మింగ్ గా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని ఇది చేయడంతో మళ్ళీ ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉందాం అనేది కావచ్చు. కౌంటింగ్ లో ఏం జరగదు నేను అనుకుంటాను. రైట్. ఎన్డీఏ 78 స్థానాల్లో లీడ్ లో ఉంది బీహార్ లో, అలాగే మహాగఠబంధన్ 57 స్థానాల్లో ఉంది, ఇతరులు 5 స్థానాల్లో ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు, జూబ్లీహిల్స్ అనేది ఒక్క అసెంబ్లీ స్థానమే, అది మాగంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక. కానీ అటు అధికార కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ రెండు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాతావరణం కనిపించింది. ఈ ఒక్క ఎన్నికతో ఇంపాక్ట్ ఉంటుందా అన్నది ఎలా అర్థం చేసుకోవాలి? ఒకవేళ జూబ్లీహిల్స్ ఫలితం ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? కాంగ్రెస్ గెలిస్తే ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? లేదంటే బీఆర్ఎస్ తీసుకుంటే తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏమైనా చేంజ్ అవుతాయా? సార్ ఆడియో మ్యూట్లో ఉంది సార్ పుల్లారావు గారు. అందరూ కాంగ్రెస్ గెలుస్తాదని ఎందుకు అనుకుంటున్నామంటే సిటీ సీటు అక్కడే ఉన్నది, అక్కడే మంత్రులు ఉన్నారు, అక్కడే కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు, మెల్లిగా టచ్ చేయొచ్చు అని ఆ అడ్వాంటేజ్ ఉన్నది, తప్పకుండా ఉన్నది అడ్వాంటేజ్. ఇన్కమ్ మంచిది, ఎక్కడో దూరం ఉంటే ఎక్కడో సీట్ ఉంటే మంత్రులు. సో అందువల్ల అది పెద్ద ఇంపాక్ట్ వస్తుంది చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి. ఎందుకంటే సిటీలో ఫస్ట్ టైం కాంగ్రెస్ సీట్ గెలిచింది, నా ప్రభుత్వాన్ని చాలా ఆనందపడుతున్నారు, 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు ఏం పట్టించుకోవట్లేదు అది చేయి. తప్పకుండా ఆయనకి హైకమాండ్తో ఇంకా బలం పెరుగుతారు. ఆ పక్కన ఇంకో కను కూడా బీహార్ మీద ఇవ్వాలి. బీహార్ ఎన్నికల రిజల్ట్ కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి మీద కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, పెద్ద ఇంపాక్ట్. ఎందుకంటే అక్కడ కనుక ఎన్డీఏ అలయన్స్ గెలిస్తే ఇంకా ఈయనకి చాలా పవర్ఫుల్గా సింగిల్ లీడర్గా ఎమర్జ్ అవుతాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతా అనుకుంటారు, ఈయన మేనేజ్ చేస్తానని ఫుల్ బ్లాంకెట్ అప్రూవల్ ఇస్తారు. సో చాలా పెద్ద ఓడిపోయాడు అనుకోండి, పెద్ద అల్లరి చేసేస్తారు. ఆయన అది బై ఎలక్షన్ ఓడిపోయాడు, పాపులారిటీ పోయింది అని పెద్ద అల్లరి అయిపోతుంది. ఎందుకంటే అది మనం ఎదురు చూడవచ్చు. సో గెలిస్తే ఆయనకి ఫుల్ హ్యాండ్ వచ్చేస్తుంది, పూర్తిగా ఆయన కేర్ఫుల్గా చేసుకోవచ్చు, బలంగా చేసుకోవచ్చు, ఇంకెదురు ఉండదు. అలాగే బీఆర్ఎస్ కనుక గెలిస్తే తప్పకుండా పెద్ద ఇంపాక్ట్ వస్తుంది రాష్ట్రం అంతా. మేము ఒకటి మాత్రం నేను చెప్తున్నా, ఎప్పుడూ ప్రాంతీయ పార్టీ మాయం అయిపోదు, అంత ఈజీగా మాయం అయిపోదు. 10 సంవత్సరాలు పరిపాలించారు ఒక ప్రాంతీయ పార్టీ, అక్కడే ఉన్నారు. ఏదో ఓడిపోయినా వాళ్ళు సర్వైవ్ అవుతారు, పచ్చిపోదు. అది అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతారు ఉండదు. ఎందుకంటే మిగతా 2 నేషనల్ పార్టీలు అందరికీ స్థలం లేదు కదా. ఎవరైతే బీజేపీ నాయకత్వాన్ని ఢిల్లీలో పట్టుకోగలరు, కాంగ్రెస్ నాయకత్వాన్ని, వాళ్ళకే సీట్లు వస్తాయి, వాళ్ళకే పదవులు వస్తాయి. అది రహస్యం అందరికి తెలుసు కదా, నేను చెప్పక్కర్లేదు. అక్కడ ప్రాంతీయ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కారెక్కి ఒక అరగంటలో నాయకుడిని కలవచ్చు, ఇస్తారా చేస్తారా చేయడా అతనికి లోకల్ ఫ్యాక్టర్స్ అనేవి తెలుస్తాయి. కాబట్టి రీజనల్ పార్టీ ఓడిపోయాడు దుకాణం మూసేస్తారని లేదు, సర్వైవ్ అవుతుంది. ఎక్కడైనా ఓడిపోయిన రీజనల్ పార్టీ పోయిందా? ఈ 70 సంవత్సరాలు ఎక్కడ పోలేదే, అలాగుంటాయి, చిరికి వస్తుంది. సో గెలిస్తే పెద్ద వేవ్ లాంటి ఇంపాక్ట్ బీఆర్ఎస్కి వస్తుంది, నో డౌట్. తర్వాత 3వ ప్లేయర్ కూడా ఉన్నది కదా బీజేపీ, వాళ్ళు ఓడిపోతారు, రేస్లో లేరు అని వచ్చింది, ఎన్ని ఓట్లు వస్తాయి చూడాలి. బట్ ఇది పెద్ద ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంటుంది. కానీ రీజనల్ పార్టీలు ఎక్కడికి వెళ్ళిపో, ఒకటే రీజనల్ పార్టీ ఉన్నారు, అదే 3-4 రీజనల్ పార్టీలు అక్కడ ఉండుంటే తెలంగాణలో ఏదో కులం పార్టీ, ఒక చిన్న జిల్లా పార్టీ, ట్రైబల్ పార్టీ అని ఉంటే అది వేరే విషయం. సో ఇది కంటిన్యూ అవుతుంది, పెద్ద గవర్నమెంట్ కూడా పడిపోదు కదా. నవీన్ యాదవ్ ఓడిపోయినా పడిపోదు, గెలిచినా ఏం అవ్వదు. సో స్టెబిలిటీ ఉంటుంది. కానీ ఎంత బలంతో వెళ్తాడు ముఖ్యమంత్రి, ఆ ప్రశ్న మాత్రం మనకి ఇంకో గంటలో తెలుసు. పుల్లారావు గారు, ఇక్కడ ప్రశ్న ఒకటే. 2023 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 25,866 ఓట్లు వచ్చాయి. అంటే 14.11% ఓటు భారతీయ జనతా పార్టీ గ్రాప్ చేసింది. బట్ వేరే లోక్సభకు వచ్చేసరికి మాత్రం లీడ్ వచ్చింది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు కొంత మోడీ చరిష్మా ఇవన్నీ దాన్ని వేరేగా పనిచేసాయి. కానీ మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ పరంగా మనం చూసుకుంటే గతంలో లంకల దీపక్ రెడ్డికి వచ్చిన 25,000 ఓట్లు వస్తాయా రావా, ఆ 14% నిలబెట్టుకుంటుందా భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. రెండోది ఆల్రెడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటున్నాయి. బీఆర్ఎస్ నేను చేస్తున్న ఆరోపణలు ఏంటి, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ని సీరియస్గా చేయలేదు, కాంగ్రెస్కి అడ్వాంటేజ్ చేయాలనుకుంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ఆరోపిస్తుంది బీఆర్ఎస్కు సహకరించడం వల్ల ఆ మాత్రం బీఆర్ఎస్కి ఆ ఓటింగ్ శాతం రాబోతుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అంటే భారతీయ జనతా పార్టీ గెలిచే వాతావరణం లేదు, గతంలో వచ్చిన ఓట్లు వస్తాయా రావా అన్న డౌటు ఉంది. అంతకు మించి ఎవరు గెలిచినా ఓడినా భారతీయ జనతా పార్టీ దానికి కీలకమైంది అన్నది ఈ రెండు పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
ఈ ధోరణి ఎలా చూడాలి? ఒకటి, ఎందుకంటే మైనారిటీ ఓటర్స్ ఉన్నారు కదా అక్కడ ఈ రెండు పార్టీలు. బీజేపీ వాళ్ళకి సాయం చేస్తుంది, వీళ్ళకి సాయం చేస్తుంది అంటే వాళ్ళు కొద్దిగా ఇంపాక్ట్ అవుతారు, అంతే మెయిన్ థింగ్. తర్వాత కారణాలు కూడా చూపెట్టుకోవటానికి ఓడిపోయాక. కానీ ట్రూత్ ఏంటంటే వాళ్ళు ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అంత ఓటింగ్ పర్సెంటేజ్ ఇంత కీన్ కాంపిటీషన్ లో రాదని నేను భావిస్తున్నా. తర్వాత ఈ ఎలక్షన్ లో వాళ్ళకి ఓటర్ల మీద కూడా కంట్రోల్ లేదు. మీరు గెలిస్తే లేదు, మీకేం సమస్య లేదు, తప్పుకోండి అని ఓటర్లు చెప్పకుండా చెప్పేసిన మాట. వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకోవట్లేదు, ఎందుకంటే ఓడిపోతాం, పెద్ద ఎఫర్ట్ చేసి ఓడిపోతావా అని ఆలోచన కూడా ఉన్నాయి. సో వాళ్ళు చెప్పుకుంటారు మా ఓటర్లు వేసారు గెలిపిస్తారని చెప్పుకుంటారు ఎలక్షన్ అవ్వాక, అది తప్పదు. కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే ఇందాక అనుకున్నది, ఒక గవర్నమెంట్ పరిపాలిస్తుంది, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది. 3 సంవత్సరాలు తక్కువ కాదు, 6 నెలలు 2 నెలలు కాదు. సో జనం ఆశించుకుంటారు, అది దాని గురించి అడ్వాంటేజ్. బీఆర్ఎస్కి ఏంటంటే వాళ్ళకి వర్కర్స్ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి, 10 సంవత్సరాలు పరిపాలించారు. సో ఈక్వల్ ఫైట్ కాదు, బట్ ఫైట్ ఉన్నది. ఇది ఎలక్షన్ వల్ల రేవంత్ రెడ్డి గారికి గెలిస్తే మంచి అడ్వాంటేజ్ వస్తుంది, ఇంకా ఆయనకి ఎదురు చెప్పేది లేదు, ఏం లేదు. కానీ బీఆర్ఎస్ గెలిస్తే మాత్రం ఒక రెవల్యూషన్ వచ్చేస్తుంది, పార్టీలో చాలా షేకప్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ షేకప్ అయిపోతుంది. సో అది మనం చూడాలి 11 గంటలకు. అది తప్పకుండా ఇది ఇంపాక్ట్ఫుల్ ఎలక్షన్. రైట్. మనం బీహార్కి సంబంధించిన అప్డేట్స్ మరొకసారి చూద్దాం. బీహార్లో ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 83 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. అలాగే మహాగఠబంధన్ 57 స్థానాల్లో లీడ్లో ఉంది. అంటే మనం కరెక్ట్గా మ్యాజిక్ ఫైర్ 122 కాబట్టి కరెక్ట్గా 17 + 20 37 2 39 మరో 39 స్థానాలు కనుక ఎన్డీఏ ఖాతాలో పడితే ఇంకా బీహార్ పీఠాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి మార్గం సుగమమైనట్టే. ఎన్డీఏ మనకు అందుతున్న లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 84 స్థానాల్లో లీడ్లో ఉంది. కేవలం మనం చూస్తున్నప్పుడు దాదాపు 38 స్థానాలు